అబ్బా మా ఆఫీస్లో సంక్రాంతి హాలిడేస్ 2 డేసే ఇచ్చారు. ఈ విషయం నందుకు చెప్తే ఏమంటుందో ఏమో. తను పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుని ఉండొచ్చు. సర్లే వెళ్దాం. వస్తున్నా. వచ్చేసారా అండి, లోపల రండి. నందు, సంక్రాంతికి 2 డేసే హాలిడేస్ ఇచ్చారు. అవునా, మనం ఊరికెళ్దాం అనుకున్నాం కదా. అనుకున్నాం కానీ ఆఫీస్లో ఇవ్వట్లేరు. 2 డేసే అంట. సర్లే. ఏవండి, ఎలాగో పండక్కి ఊరికెళ్ళట్లేం కదా, ఇక్కడే చేసుకుందామండి. సరేలే నందు. సరే కాదు, మనం ఇక్కడే పిండి వంటలు చేసుకుందాము. బియ్యం ఇందులో పోసి పెట్టాను, పట్టించుకోనండి. ఇక్కడ పిండి గిర్ని ఎక్కడుంది? పిండి గిర్ని ఏడుందో కనబడతలేదు కదా. ఇక్కడ ఉన్నట్టుందిగా. అన్నా ఈ బియ్యం పిండి పడతారా? సరే తమ్ముడు. తీసుకోండి అన్నా. అరే ఎంతసేపు పడతాడు ఇంకా అన్నా? సరే ఎంతైందన్నా? 100 రూపాయలు తమ్ముడు. అవునా, ఓకే కొడుతున్నా. ఈ స్కానర్ ఇవ్వరా? అక్కడ ఉంది చూడు. ఇక్కడ ఉందా? సరే కొడుతున్నా. ఓకే అన్న, అయిపోయిందన్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ. పిండి అయితే పట్టించేసిన. ఏ మామా. హాయ్ హాయ్. చెప్పురా. అరే మామా, సంక్రాంతి వస్తుంది కదరా, మరి దావత్ లేదా? దావత్ లేదు, ఏం లేదురా. పోయినసారి మావిడితో దెబ్బలు తినిపించినావు. అదేదో అలాగ అయిపోయిందిలే మామ. అరే నాకు చాలా పని ఉందిరా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నేను పోవాలి ఇంటికి. అరే మామ, ఒక్క నిమిషం వినరా. పోరా. ఇదిగో నందు. వీడేంది కాల్ చేస్తుండో? ఏంటి వీడియో కట్ చేస్తుంది? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. వీడేంది మళ్ళీ కాల్ చేస్తుండు? మళ్ళీ కట్ చేశాడు. ఏవండి, కొంచెం హెల్ప్ చేద్దురండి. ఏం చేయాలా? హెల్పా? ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. హలో హలో మామా. అరే ఏంట్రా ఫోన్ ఎత్తావు? దావత్ రా మామ. దావతా? ఇంట్లోకి వచ్చేసేరా. ఇంట్లో ఆల్రెడీ సెట్ చేసి వచ్చేసాను. అరే నిజంగానా? నిజంగారా? వచ్చేసేయి. సరే వస్తున్నా. సరే. అరే మామ, వచ్చేసావారా? షూర్ అయిపోయిందిరా, నీదే లేటు. అన్నయ్య, నువ్వు కూడా వచ్చేసావా? దా, పనిలో పని చేసేద్దాం. ఏంటి నన్ను పిలిచింది సకనాలు చేయడానికా? నేను ఇంకా దావత్ కనుక్కున్నాను. చెల్లమ్మ. మంచిగా చేస్తున్నారా? ఫుల్ ట్రైన్ అనుకుంటా. నీ బొందరా, నీ బొంద.
కాలుస్తున్నా, త్వరగా తీసుకోండి. తీసుకొస్తున్నా. ఛీ, అనవసరంగా వచ్చిన పార్టీ అని వీడి ఏదో చెప్పించుండు. అన్నయ్య, ఇప్పుడే ఆడ డిష్ పెట్టాను, కొంపదీసి అది తినేవు. ఎవండి ఏంటే? ఎవండి ముగ్గేద్దాం, కొంచెం వచ్చి హెల్ప్ చేస్తారా? ఏ పడుకుంటా, నా డిస్టర్బ్ చేయకు. అబ్బా ప్లీజ్ రండి. నిన్ననే అప్పలు చేయమంటే చేసినా కదా, మళ్ళీ ముగ్గేనికి హెల్ప్ చేయమంటావేంటి? పోనీ రాను. మీరు కాకపోతే ఇంకెవరండి హెల్ప్ చేస్తారు? సర్లే. అబ్బా పాపు, సెంటిమెంట్ తో కొట్టింది కదా. తొక్కలే. నందు, హెల్ప్ చేస్తాలే. ఇంకెక్కడ ముగ్గు అయిపోయింది కదా. అవునా, సరేలే, వెళ్ళి పడుకుంటా. ఇవ్వండి ఇవ్వండి, ఆగండి, కనీసం కొన్ని ఫొటోస్ అయినా దింపండి. ఫొటోసా? అబ్బా దింపొచ్చు కదండి, మొన్ననే కదా కొత్త ఫోన్ కొన్నారు. నందు రెడీయా? రెడీ అండి. చూడు నందు, అయిపోయింది. బాగా రాలేదండి, ఇంకొన్ని దింపండి. ఇంకెట్లా మంచిగా దించుతారే? 17 Pro Max మంచిగా వస్తుంది కదా ఫోటోలు. లేలే, మీరు పెట్టే యాంగిల్ మంచి లేదు. పో. నీ ఫోటోలో పిచ్చికి నా ఫోన్లో స్టోరేజ్ అంతా అయిపోయింది. ఇవ్వండి ఇవ్వండి, ఫొటోస్ పంపండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటా. అయిపో, నా ఫోన్లో స్టోరేజ్ అంతా అయిపోయింది. మాకు క్లియర్ చేయాలి ఇప్పుడు పోయి ఇంట్లోకి. నందు, పతంగులు చూసావా ఎన్నున్నాయో? అవన్నీ ఎందుకండి? అరే నీకు తెలియదు, ఒకటి కాటైంది అనుకో ఇంకోటి కాటైతే ఇంకోటి, అలా ఇన్ని పతంగులు పట్టుకొచ్చిన. అందుకనే ఆ మాంజి అక్కడ ఉంది, తీసుకురాపా పోయి. సరే, నేను ఎగరేయడానికి వెళ్తున్నా. A few moments later. చిని అమ్మ, పతంగులన్నీ పోయినాయి. ఎందుకేగా దీని కూడా పడేద్దాం. ఏమైందండి, ఎంత సైడ్ గా ఉన్నారు? కైట్స్ ఏవి? మాంజా ఏది? ఇంకెక్కడి కైట్స్, అన్నీ కాట్ అయిపోయినాయి. అరే మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను చేసిస్తా పదండి కైట్. ఏంటి, నువ్వు కైట్ చేసిస్తావా? నీకొచ్చా? నేను కొన్ని ఐటమ్స్ చెప్తా, అవి తీసుకొని రండి. సరే చెప్పు. సరే తీసుకొస్తా. ఇదిగో నందు, తీసుకొచ్చా. దీంతో కైట్ ఎలా చేస్తావు? నేను చెప్తా, వీటి ఇవ్వండి ఫస్ట్. దీంతో కైట్ ఎలా చేస్తుందో ఏం అర్థమే కావట్లేదే. Joga
అసలు ఏం చేస్తుంది ఈమె? ఏం అర్థం కావట్లేదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఇప్పుడు ఏం చేయాలందు? ఇక్కడే దీంట్లో పెట్టాలి అది. ఇదిగో కైట్ రెడీ. దీనిపైన దారం కట్టేసుకొని ఎగరేయడమే. ఎలా ఎగరాలందు? ఇంతేనా? గాలి వచ్చినప్పుడు అది జస్ట్ ఇలా పెట్టేసి లాను ఎగిరిపోతుంది అదే. ఏం తిరిగిపోయింది? ఏమైనా పతంగాడ్రా? పతంగలే ఫెయిల్. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసి మీరు ఫాలో చేయకండి గైస్, బుక్ అవుతారు నా లెక్క. నేను ఎగురుతా అనుకున్నా. ఇది నీ తప్పు, నువ్వు అట్లా ఉరకకుండా ఉండాల్సింది. గాలి వచ్చినప్పుడు అదే ఎగురుతుంది. చూస్తా. చెప్పలే గాలి పతంగ భలే పోతుంది మమ్మ. అరే మాదిరా పతంగ మాదిరా. గాలి వచ్చినప్పుడు ఎగరేయలేదు గాయస్, అదంతా దిగిపోయి అదే బ్లాగ్ కాదు గాయస్.